శ్రావణ మాసంలో చాలా మంది నాన్ వెజ్ తినరు కదా. నాకు నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు నాన్ వెజ్ తినలేని పరిస్థితుల్లో ఇచ్చేసుకొని తింటాను. అదే మిల్ మేకర్ పులావ్. ఫస్ట్ కొంచెం ఆయిల్ గానీ గీ గానీ వేసుకొని బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, బార్గా కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్స్ వేసుకొని కొన్ని టమాటోలు, అల్లం, చిన్నులపాయలు 3 గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. కచ్చా పచ్చాగా కాకుండా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కొంచెం సాల్ట్, అలానే సరిపడా కారం కూడా వేసుకున్నాము. అలానే ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాము. ఉప్పు, కారం మంచిగా మిల్ మేకర్స్ కి పట్టేలాగా కొంచెం సేపు వేపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసేసుకున్నాం. మేము బాస్మతి రైస్ వాడట్లేదు, నార్మల్ రైస్ తోనే చేసుకుంటున్నాం. ఇంతకు ముందు అందరూ వాటర్ లో రైస్ వేసేవాళ్ళు, ఇప్పుడు రైస్ లో వాటర్ పోస్తున్నారు. సరే అని నేను కూడా అందరిలానే ఫాలో అయిపోతున్నా. ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసుకున్నాము. 1/3 కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ పోసుకుంటున్నా. ఈ స్టేజ్ లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక అరగంట తర్వాత తీసి చూస్తే మామూలుగా ఉండదు. చికెన్ పులావ్ కి ఏ మాత్రం తగ్గదు. వెజిటేరియన్ ప్రియులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.